సో నిరుద్యోగుల సమస్యలేంటి, నిరుద్యోగులు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు కారణం ఏంటి, నిరుద్యోగులు ఏం చేస్తే వాళ్ళు శాంతిస్తారు, ఈ అంశాలన్నీ కూడా మనం నరేష్తో మాట్లాడదాం. స్టూడెంట్ లీడర్ నరేష్ ఉన్నారు. నరేష్ నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నరేష్ గారు పాపం వర్షంలో నిలబడ్డుతున్నారు గొడుగు పెట్టుకొని. మీరు చెప్పండి, అంటే మీ నిరుద్యోగుల వాయిస్ వినిపించండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. స్వాతంత్ర టీవీ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి నిరుద్యోగులకి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు దగ్గర దగ్గర 3 సంవత్సరాలు గడుస్తుంది సార్. డిసెంబర్ వస్తే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నట్టు. ఇంతవరకు నోటిఫికేషన్స్ అనేటి అసలు చెప్పిన మాట ప్రకారం ఏం నోటిఫికేషన్స్ వేయలేదు సార్. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని మావే అని చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒక మంత్రి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుండు, ఇంకో అతను 80,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుండు, ఇంకో అతను 90,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుండు. అసలు వాళ్ళు చెప్పే మాటలకు వాళ్ళకే క్రెడిబిలిటీ లేకుండా పోతుంది సార్. ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా చాలా నిస్పృహలతో ఇదైపోతున్నారు సార్. రోజు ఆ టెన్షన్స్ కి, ఆ డిప్రెషన్ గురవుతున్నారు. ఈ లైబ్రరీలో స్టడీ అలా చదువుకొని అంటే మనకు ఏదన్నా మనం వెళ్ళే గమ్యం అది దిక్సూచి లేని గమ్యం అవుతుంది సార్ మా ప్రయాణం. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు, అసలు ఇస్తారో లేదో తెలుస్తలేదు. చూస్తుంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు పరిస్థితులు కూడా ఒక్కొక్కరి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు సార్ నిరుద్యోగులందరూ. ఇప్పుడు 3 సంవత్సరాలు, ఈ డిసెంబర్ వస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నట్టు. ఇంకా సార్ వాళ్ళు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు సార్. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిల్లు. అందులో ఆ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మొత్తం 13 నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు దానికి తగ్గట్టు యాజ్ పర్ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంప్లిమెంట్ అవ్వలేదు సార్. 13 నోటిఫికేషన్లు సార్. 13 నోటిఫికేషన్లు ఒక్క నోటిఫికేషన్ అవ్వలేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సార్, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒకసారి ఒక్క స్టూడెంట్ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసింది లేదు, ర్యాలీలు చేసింది లేదు సార్. కానీ వాళ్ళకి ఇప్పటికీ ఇన్ని నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. కానీ ఇక్కడ చూసుకుంటే ఇన్ని ధర్నాలు, ఇన్ని ర్యాలీలు చేసినా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు సార్. అంటే ఏంటి కారణం నరేష్ గారు కారణం ఏంటి? ఎందుకు రిలీజ్ చేయట్లేదు జాబ్ క్యాలెండర్స్, జాబ్స్ నోటిఫికేషన్? ఎందుకంటే వీళ్ళు బిస్వాల్ కమిటీ చెప్పిన దాని ప్రకారం 190,000 ఖాళీలు ఉన్నాయని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి దాని ప్రకారం నియామకాలు చేపట్టొచ్చు కదా, ఎందుకు తాత్సారం చేస్తున్నారు వీళ్ళు? అదే సార్, బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుంది, అబద్ధం చెప్తుందని ఈ కాంగ్రెస్ నాయకులు ఆ రోజున అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు బిస్వాల్ కమిటీ ఇచ్చిన లెక్కలే వీళ్ళే చెప్పిళ్ళు. ఇన్ని 190,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పుడు మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళే అన్న వ్యక్తులు ఈరోజు ఎక్కడికి పోయారు సార్? 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు వేయట్లేదు అంటే ఎలక్షన్స్ లేవు. వాళ్ళ ఆలోచన ఓన్లీ ఎలక్షన్స్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయనుకో సార్, ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎలక్షన్స్ లేవని వాళ్ళు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయట్లే. ఓకే, అయితే నరేష్ గారు, మీరు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ మాట నమ్మారు, బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇస్తుందన్నారు, బీఆర్ఎస్ వెంట నడిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కాంగ్రెస్ ఏం చెప్పిందంటే మేము ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. సరే, కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని ఇస్తుందేమో అని చెప్పి మీరంతా విద్యార్థులంతా కూడా మొన్న ఎలక్షన్స్కి మనకి మరో చిన్న సైజు తెలంగాణ ఉద్యమం కనపడింది మన ఎలక్షన్స్ ముందు మీరు చూస్తుంటే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని మీ నిరుద్యోగులందరూ ఆ స్థాయిలో పోరాటం చేశారు, పనిచేశారు, గద్దెదించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మీకు ఆల్మోస్ట్ హ్యాండ్ ఇచ్చినట్టే. మరి ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రాజకీయాలు ఇప్పుడు రేపు బీజేపీ వస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఆల్రెడీ ఒకసారి బీఆర్ఎస్ని చూసాం, కాంగ్రెస్ని చూసాం. మరి ఏంటి నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి నిరుద్యోగులది? రాజకీయ పార్టీలు నమ్మితే ఏమీ మీకు న్యాయం జరిగేలా కనబడట్లేదు కదా, ఏం ఆలోచిస్తున్నారు మీరు? మరి సార్, న్యాయం జరిగేదాకా పోరాడతాం సార్. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ సార్. 1952 ఉద్యమంలో కానీ, 1969 ఉద్యమంలో కానీ, 2001 ఉద్యమంలో కానీ అసలు రాదని అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి కారకులు ఈ నిరుద్యోగ యువత, విద్యార్థులు. అలాంటి యువతని మోసం చేస్తే మేము గత ప్రభుత్వంలో ఆ మోసాన్ని చూసాం, మాకు అనుభవం అనేది ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు అనేది వేయకుంటే మేము ఎవరం మూకం సార్. రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం, నిరసనలు వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చేదాకా మేము పోరాడతాం సార్. ఇవ్వలేం అన్న ఆలోచన అనేది వాళ్ళకి తట్టాలంటే భయపడాలి సార్. అలాంటి విధంగా మేము చేస్తాం. మా ఉద్యమాలు అంత తీవ్రంగా ఉధృతంగా చేస్తాం, మా నిరసనలు వ్యక్తం చేస్తాం. ఏది చేసినా శాంతియుతంగా, రాజ్యాంగ పరంగా మా హక్కుల్ని మేము కాపాడుకోవడానికి ఏ అసాంఘిక శక్తుల్ని ఇందులోకి తావు ఇవ్వకుండా
మా పోరాటం అనేది మేము ఖచ్చితంగా పోరాడతాం సార్. వాళ్ళు పాత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి వీళ్ళ కాడికి వస్తే, మళ్ళీ ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఇంకోళ్ళ కాడికి పోతే, మళ్ళీ ఆ ప్రభుత్వం కూడా రేపు మోసం చేయొచ్చు సార్. చేయడానికి గ్యారంటీ ఏముంది? అట్లా కాదు. అంటే ఒకళ్ళు మోసం చేసి ఇంకోళ్ళ దగ్గర పోడు కాదు. మాకు ఆ పాత ప్రభుత్వంలో అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం చేసిన విధంగా మేము చేయనీయం, ఎట్టి పరిస్థితుల్లో చేయనీయం. వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే. మేము మా హక్కుల కోసం పోరాడాల్సిందే, పోరాడతాం కూడా.